ఒక చిన్న గ్రామంలో రామయ్య అనే రైతు తన భార్య లక్ష్మి, పిల్లలు రాజు, మంజుతో కలిసి ఉండేవాడు. ఆ రోజు ఉదయం నుండి ఆకాశం మబ్బులతో నిండిపోయింది. రామయ్య పొలం పనులకు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాడు. పెద్ద మబ్బు కమ్ముకుంది. రామయ్య లక్ష్మి వద్దకు వచ్చి ఇలా అన్నాడు. లక్ష్మి, నేడు వర్షం పడేలా ఉంది. పిల్లలను బయటికి పంపించొద్దు. అయినా పిల్లలకు వర్షం అంటే ఎంతో ఇష్టం. కొంతసేపటికి మేఘాలు గర్జించాయి, మెరుపులు మెరిపించాయి. అక్కసంగా ఊదిన గాలిలో మొక్కలు వణికాయి. అప్పటికే గట్టిగా వర్షం మొదలైంది. మంజు, రాజు లోపలే ఉండాలని అమ్మ ఎంత చెప్పినా తల్లిదండ్రుల దృష్టి తప్పగానే తలుపు తెరిచి బయటకు పరిగెత్తారు. వీరిద్దరూ బురదలో ఆడుకుంటూ, చినుకుల్లో ఆటలాడుతూ ఎంతో ఆనందంగా ఉన్నారు. లక్ష్మి వంటింట్లో ఉండగా పిల్లల శబ్దాలు వినిపించకపోవడంతో వెంటనే బయటకు పరిగెత్తింది. వాళ్ళిద్దరూ తడిసి ముద్దై ఆడుకుంటున్నారు. వెంటనే లక్ష్మి ఇలా అరిచింది. రాజు, మంజు, చలి పట్టేస్తుందిరా, లోపలికి రండి అని అరవడంతో ఇద్దరూ నవ్వుతూ లోపలికి వచ్చారు. రామయ్య తడిగా పొలం నుండి తిరిగొచ్చాడు. భార్య, పిల్లల్ని చూశాడు. అందరూ తడిచిపోయి ఉన్నారు. కానీ అందరి ముఖాల్లో చిరునవ్వు కనిపించింది. ఇంతటి వర్షంలోనూ ఈ నవ్వులు చూడడం అంటే నా కష్టానికి ఇచ్చిన బహుమతిలా ఉంది అని అనుకున్నాడు. వెంటనే లక్ష్మి తేలికపాటి పులావ్ చేసింది. అందరూ బయట కూర్చొని వర్షాన్ని చూస్తూ చక్కగా తిన్నారు. బయట వర్షం పడుతూ ఉండగా లోపలి అందరి మధ్య ప్రేమ, నవ్వులు, ఓ శాంతమైన వాతావరణం అలుముకుంది. ఆ రోజు రాత్రి పిల్లలు నాన్ననిలా అడిగారు. అప్పుడే రామయ్య తన చిన్ననాటి జ్ఞాపకాల కోసం చెప్తూ ఉండగా లక్ష్మి వచ్చి ఇలా అంటుంది. నాన్నగారు అలసిపోయి వచ్చారు. మళ్ళీ రేపు ఉదయం పొలానికి వెళ్ళాలి. మా చిన్ననాటి జ్ఞాపకాలు నేను మీకు చెప్తాను, రండి అని అంటుంది. వర్షం పడడం మొదలైందంటే చాలు కరెంట్ ఇట్టే పోయేది. మీ తాతయ్య దీపం వెలిగించి బయట మంచం వేసేవాడు. అందరం ఒక దగ్గర కూర్చొని మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళం. ఈలోగా మీ అమ్మమ్మ మాకు కావలసిన వేడివేడి పకోడీ చేసి ఇచ్చేది. వర్షానికి చిన్న చిన్న పిచ్చుకలు వచ్చి ఇంటి దగ్గర ఉండేవి. అలా వర్షం వచ్చిన రోజులు చాలా బాగుండేవి. మేము చిన్నప్పుడు వర్షం పడిందంటే కాగితంతో పడవలు చేసి నీటిలో ఆడుకునే వాళ్ళం. వర్షం పడితే అమ్మ స్కూల్కి గొడుగు పట్టుకొని వచ్చేది. అందులో ఒకటి అమ్మకి, నాకు చిన్న రంగురంగు గొడుగు. మరీ ఎక్కువ వర్షం వస్తే అప్పుడు అమ్మ ఎత్తుకొని తీసుకొని వచ్చేది. దారిలో కాల్చిన మొక్కజొన్న కొని ఇచ్చేది. ఒక్కోసారి వర్షం అంటే కూడా కోపం వచ్చేది మాకు. వర్షం అంటే ఎందుకు కోపం అమ్మా? రాత్రంతా వర్షం పడేది. స్కూల్ టైంకి ఎండ వచ్చేది. వర్షం పడితే స్కూల్ డుమ్మా కొట్టొచ్చని అనుకునేవాళ్ళం. కానీ ఈ వర్షం టైం చూసి ఆగిపోయేది. ఇప్పుడు ఉన్న కాలంలో కరెంటు ఉన్నా లేకపోయినా ఫోన్ పట్టుకొని ఉంటారు. దానికి ఛార్జింగ్ అయితే తప్ప మనుషుల దగ్గరికి వచ్చి మాట్లాడరు. ఏదేమైనా ఆ రోజులు చాలా బాగుండేవి. కల్లా కపటం లేని మనసులు, చిన్న చిన్న ఆనందాలు, అవన్నీ ఈ రోజుల్లో పిల్లలకి తెలియవు. ఆనందంకి అర్థమే మార్చేశారు. సర్లేండి, పడుకోండి. కరెంట్ వచ్చింది. రేపు మాట్లాడుకుందాం.